హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు ఏపీ పోలీసులు. వంశీని కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేస్తున్నట్లుగా వంశీ భార్యకు నోటీసులు ఇచ్చారు విజయవాడ పటమట పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్పై ఉన్నారు వల్లభనేని వంశీ. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. జడ్జి ముందు పోలీసుల కుట్రలను బట్టబయలు చేశారు సత్యవర్ధన్. దీంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు పోలీసులు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కు తీసుకోవడంతో కక్షగట్టి మరో అక్రమ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు మాదాపూర్ నుంచి. సాయికిరణ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఏంటంటే ఇది ముమ్మాటికి అక్రమ కేసే అన్నట్టుగా కూడా వాళ్ళు చెబుతున్నారు. మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి సాయికిరణ్? హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీపై వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. వంశీపై ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్నారు ఏపీ పోలీసులు. వంశీని కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేస్తున్నట్లుగా వంశీ భార్యకు నోటీసులు ఇచ్చారు విజయవాడ పటమట పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్పై ఉన్నారు వల్లభనేని వంశీ. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. జడ్జి ముందు పోలీసుల కుట్రలను బట్టబయలు చేశారు సత్యవర్ధన్. దీంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు పోలీసులు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కు తీసుకోవడంతో కక్షగట్టి మరో అక్రమ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్. కార్తిక్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు ఈ తెల్లవారుజామున ఉదయమే మాదాపూర్లో ఉన్నటువంటి తన నివాసానికి ఇక్కడికి చేరుకొని అరెస్ట్ చేసి అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే తీసుకెళ్లారు. అయితే గతంలోనే అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారు కావచ్చు, సాక్షిగా ఉన్నటువంటి ముదునూరి సత్యవర్ధన్ ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అతను వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ పోలీసులు కుట్ర చేశారనేటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో పూర్తిగా కూడా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అరెస్ట్ అయితే అక్రమ అరెస్ట్గా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గతంలోనే ఈ కేసుకు సంబంధించి సాక్షిగా పేర్కొని సత్యవర్ధన్ ఆ తర్వాత మళ్ళీ ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా కూడా మార్చారనేటువంటిది పోలీసులపైన ఆరోపణ ఉంది. సత్యవర్ధన్ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ ముందు కూడా ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదు, అయితే గన్నవరం టీడీ ఆఫీస్ పైన అటాక్ జరిగినప్పుడు కూడా తాను అక్కడ లేను అన్నట్టు కూడా ఆయన అఫిడవిట్ కూడా సమర్పించాడు. సో అఫిడవిట్లో కూడా చాలా స్పష్టంగా పోలీసుల నుంచి ఆయనకు రక్షణ కావాలని కూడా కోరాడు. జడ్జి కూడా ఎవరైతే ఈ సత్యవర్ధన్కు రక్షణ ఇవ్వాలి అనేటువంటిది కూడా జడ్జి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మళ్ళీ అటువంటి సత్యవర్ధన్నే తీసుకొచ్చి పోలీసులు ఫిర్యాదుదారుడిగా చేసి అతన్నే కిడ్నాప్ చేశాడు వంశీ అనేటువంటి ఒక ఆరోపణ చేసి అతన్ని అయితే ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా ఏ సెక్షన్ల కింద అతని పైన వంశీ పైన కేసులు నమోదయ్యేటువంటిది నోటీసు వంశీ భార్యకి ఇచ్చి ఏకంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కనీసం నోటీసులకు రెస్పాండ్ అయ్యేటువంటి సమయం కూడా వంశీకి ఇవ్వలేదు. ఈ తెల్లవారుజామునే ఉదయం చేరుకొని వెంటనే నోటీస్ ఇచ్చి అప్పటికప్పుడే అరెస్ట్ చేసి అయితే తీసుకెళ్లారు. కేవలం ఇంట్లో వంశీ అతని భార్య ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు చాలామంది పోలీసులు ఇక్కడికి వచ్చి చేరుకొని నివాసానికి వచ్చి చేరుకొని వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. గతంలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ముందు అయితే ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని జడ్జిని వేడుకోవడం, ఆ తర్వాత ఈ కేసులో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి అఫిడవిట్ సమర్పించడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అలాగే తనను కులం పేరుతో కూడా ఎవరు దూషించలేదనేటువంటిది కూడా ఆ అఫిడవిట్లో చాలా స్పష్టంగా సత్యవర్ధన్ చెప్పారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఈరోజు వంశీని అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఇచ్చినటువంటి నోటీసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది అనేటువంటి కూడా ఆ నోటీసులో పేర్కొనడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి వంశీని దాదాపు 2 రోజుల నుంచి కూడా టార్గెట్ చేసి వంశీ ఎక్కడున్నాడు అనేటువంటి పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాత హైదరాబాద్లో వంశీ ఉన్నాడని తేలిన తర్వాత అతన్ని వెంటనే నోటీసులు ఇచ్చి అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అయితే జరిగింది. సాయికిరణ్, అంటే ప్రాపర్ నోటీసు ఏ టైంలో ఇచ్చారు? దానికి సంబంధించిన రివర్ట్ లేకపోయినా కూడా లాస్ట్ మినిట్లో అరెస్ట్ చేశారు అన్నట్టుగా కూడా చెప్తోంది. అండ్ అరెస్ట్ చేసే ముందు వరకు దీనికి సంబంధించిన కేసు వివరాలు చెప్పకోకుండా అదుపులోకి తీసుకున్నారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ కేసులు నమోదు చేయడానికి గల కారణాలు, ముఖ్య కారణాలు ఏంటి? అసలు దేనిపై నమోదు చేశారు? అసలు
రైట్, చూడొచ్చు ఒక నోటీస్ కాపీ కూడా ఒకసారి మనం చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా పెన్ తోటి రాశారు. పెన్నుతోటి రాసి అప్పటికప్పుడు ఒక పెన్ తోటి రాసి తీసుకొచ్చి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నోటీసులో చాలా స్పష్టంగా BNS 47 అనేటువంటిది ఉంది. 47 ప్రకారం నోటీస్ ఇచ్చారు. అయితే ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కనీసం ఆ నోటీస్కి రిప్లై ఇచ్చేటువంటి సమయమైనా ఎవరైతే అందులో నోటీసులో పేర్కొన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి. కానీ ఎటువంటి సమయం ఇవ్వకుండానే ఈ తెల్లవారుజామున లేవగానే, అంటే నిద్ర కూడా లేవక ముందే పోలీసులు నివాసానికి చేరుకొని వంశీ అతని భార్య ఉన్నటువంటి సమయంలో వెంటనే వంశీని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయినటువంటి సందర్భం ఉంది. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు హైదరాబాద్ టు ఆంధ్రప్రదేశ్ రూట్లో ఉన్నారు, వంశీని తీసుకెళ్తున్నారు పోలీసులు. అయితే గతంలోనే అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన అటాక్ కేసుకు సంబంధించి ఇందులో ఫిర్యాదుదారుడిగా సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని చేశారు. అయితే ఆ సత్యవర్ధన్ ఏకంగా సాక్షాత్తు జడ్జి ముందే అతను అఫిడవిట్ కూడా సమర్పించాడు. ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటిది కూడా చెప్పాడు. అయితే ఏదైతే అటాక్ జరిగినటువంటి సమయంలో కూడా నేను అక్కడ లేను అనేటువంటిది కూడా చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ అఫిడవిట్ అక్కడ కోర్టులో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పోలీసులు అతన్ని బెదిరించి మళ్ళీ అతని ఫిర్యాదుదారుడిగా చేసి ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారనే ఆరోపణ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వస్తుంది. సో మరి దీన్ని ఏ విధంగా పోలీసులు సమర్థించుకుంటారనేటువంటిది కూడా చూడాల్సింది. అలాగే పోలీసులు ఇప్పుడు పడమట పిఎస్కి అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తారనేటువంటి టెన్షన్ కూడా వల్లభనేని వంశీ భార్య కూడా టెన్షన్ పడుతుంది. సో మరి ప్రస్తుతానికి అయితే ఇంట్లో అయితే వాళ్ళ భార్య మాత్రమే ఉంది. సో ఎటు ఫ్యామిలీతో ఉన్నటువంటి సమయంలో తెల్లవారుజామునే వచ్చి అటు నోటీసులకు కూడా రెస్పాండ్ అయ్యేటువంటి సమయం కూడా లేకముందే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి తీసుకెళ్లారనేటువంటి అయితే ఇక్కడ కనిపిస్తోంది. కార్తిక్, అంటే సాయి కిరణ్ ఒకటే వినిపిస్తోంది, గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి ఘటనకు సంబంధించి ఆ టైంలో నేను లేకపోయినా కూడా నా మీద అక్రమంగా కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించి ఆల్రెడీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కేసులు చూస్తుంటే కిడ్నాప్, దాడి, SC ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కిడ్నాప్ ఎవరిని చేశారు, దాడి ఎవరి మీద చేశారు, SC అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి ఎవరినన్నా దూషించారా, లేకపోతే ఏమన్నా జరిగిందా? ఓవరాల్గా మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి దీనిపైన?